ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే. ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన. సో ఆ డ్రామా టీంని వేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడే వస్తూ ఉంటాడు. రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారు, ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తాం? సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదు. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు. రక్తం దాకేస్తా. వారికి అండగా నిలబడతారు. వారిని కాపాడుకునేటువంటి బాధ్యత. అది అవదమ్మా. ఏంటి బాబా అన్న ఇంకోసారి నీకు రాదులే. చాలా ఉన్నాయి. ఇంకా 2923 నుంచి సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. 2923 రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు ఎక్కడో కొడుతుంది సీనా. ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్లే ఆటలే లేదు. రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని మాట. ఈ మాదిరిగా ఈ కాలేజ్ అవుతూ ఉంటుంది. అందులో తప్పే ఉంది. ఈ మాదిరిగా ఈ కాలేజ్ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే. అవన్నీ గ్రాఫిక్స్ రా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే భజన మొదలు పెట్టాడ్రా నాయనా. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏంటి బాబా అన్న ఇంకోసారి అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుపు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలోనూ ఉండి అబద్ధాలు చెప్పినందుకు మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.